కొన్నిసార్లు సాతానుడికి తెలుసు ఏమంటే ఏ బటన్ నొక్కితే మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎక్కడ మనలను రెచ్చగొడితే రెచ్చిపోతామో, ఎక్కడ మనలను కృంగదీస్తే కృంగిపోతామో సైతానికి బాగా తెలుసు మనకన్నా. అందుకని సైతాను కొన్నిసార్లు మనతో ఆడుకోవడానికి వస్తాడు, గేమ్ మొదలు పెడతాడు. అది గ్రహించలేని విశ్వాసులు ఏమనుకుంటారంటే పలానా వాడు నన్ను రెచ్చగొడుతున్నాడని ఈడు రెచ్చిపోతూ ఉంటాడు. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు విశ్వాసి కాదు. ఎవడో కృంగదీసే మాటలు మాట్లాడుతుంటే కృంగిపోయేవాడు విశ్వాసి కాదు. ఎందుకంటే వాటి వెనకాల శత్రువు యొక్క ప్రణాళిక ఉంటుంది. శత్రువు ప్రణాళిక ఇస్తాడు. ఏం చేస్తే నువ్వు పప్పులో కాలేస్తావో వాడికి తెలుసు. అందుకని వాడు రకరకాల ఉచ్చులొగ్గుతాడు, ఉరులొగ్గుతాడు.